నేను హిమవర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరత్ వర్ష గారు, హోమియోపతి డాక్టర్. చాలా మందికి బ్లడ్ క్లీనింగ్ అంటే తెలీదు. అసలు ఇది దేనివల్ల జరుగుతుంది? దీనికి సంబంధించిన టిప్స్ ఏ విధంగా ఉంటాయి? డాక్టర్ ఇచ్చే సూచనలు, సలహాల గురించి అయితే మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. యెస్ సార్. ఇది బ్లడ్ క్లీనింగ్, రైట్. రక్త శుద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది? మీరు ఇచ్చే సూచనలు, సలహాలు మా రైట్. ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ మధ్య చాలా చూస్తున్నామండి. ఆయుర్వేద అని, న్యాచురోపతి అని, లేకపోతే ఇంకా సిద్ధ అని, ఈ మధ్య మనకు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయినారు. దొంగ డాక్టర్లు, ఫేక్ బాబాలు వీళ్ళంతా కామన్‌గా చెప్పేదేంటంటే లివర్ డీటాక్స్, టోటల్ బాడీ డీటాక్స్, బ్రెయిన్ డీటాక్స్, బ్లడ్ డీటాక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అన్నీ చెప్తున్నారు. బట్ సైంటిఫిక్‌గా దీనికి ఎటువంటి ప్రూఫ్ అనేది లేదనమాట. ఓకే. సో, బ్లడ్‌లో చెడు పదార్థాలుండవు. దాన్ని పర్టిక్యులర్‌గా మనం ఏదైనా ఒక డైట్ జేయడం వల్ల గానీ, ఒక జ్యూస్ తాగడం వల్ల గానీ, మనకు ఒక యోగా జేయడం వల్ల గానీ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరగదు. లివర్ డీటాక్సిఫికేషన్ అనేది జరగదు. బ్రెయిన్ డీటాక్సిఫికేషన్ అనేది జరగదు. టోటల్ బాడీ డీటాక్సిఫికేషన్ కొంతమందేంటంటే మోషన్స్ ఒస్తే బాగా లూజ్ మోషన్స్ అయితే బాడీ అంతా డీటాక్స్ అయిపోతుంది. లేకపోతే బాగా ఆహ్, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫాల్స్ టెక్నిక్స్, ఇవన్నీ రాంగ్ టెక్నిక్స్ అన్నమాట. సో, ప్రపంచంలో డీటాక్స్ అనేది ఉండదు. డీటాక్స్ అనేదేంటంటే మనకేదన్నా కెమికల్స్ లోపలికెళ్ళినా ఆ కెమికల్స్ దూరంగా ఉండాలి. ఆ కెమికల్స్ దూరంగా ఉండడమే మనం చేసే డీటాక్స్ అన్నమాట. అంతే తప్పితే స్పెషల్‌గా ఈ బాబాలు, దొంగ డాక్టర్లు, అనువంశిక డాక్టర్లు, ఈ న్యాచురోపతి వాళ్ళు, ఆయుర్వేద వాళ్ళు చెప్పినట్లు డీటాక్స్ అనేది అసలెక్కడా ఉండదండి. మన బాడీ హెల్తీగా ఉండాలంటే మనము 5 బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించాలి. మంచి డైట్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి, లైఫ్‌లో స్ట్రెస్‌కు దూరంగా ఉండాలి. ఆల్కహాలు, స్మోకింగు, అడిక్షన్స్ వీటికి దూరంగా ఉండాలి. ఇవి 5 బేసిక్ పిల్లర్స్. సో, మనం ఫుడ్ తినేటప్పుడు క్లీన్ ఫుడ్, నేచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినాలి. సో, అప్పుడు మన బాడీలో కెమికల్స్ అన్నీ అబ్జార్ప్షన్ తక్కువుంటుందనమాట. అంతే గాకుండా మన బాడీలో ఎందుకు ఎక్కువ కెమికల్స్ ఎంటర్ అవుతున్నాయంటే, మనం చేసే పనుల వల్ల. ఇప్పుడు చూడండి, పొద్దున లేస్తున్నారు, హ్మ్. బ్రష్ నోట్లో పెట్టుకుంటారు. బ్రష్ ప్లాస్టిక్ కెమికల్. పేస్ట్ వేస్తున్నారు, పేస్ట్‌లో కెమికల్స్. వాటర్ తాగుతున్నారు కెమికల్స్. ఫుడ్ తింటున్నారు కెమికల్స్. వా గాలి పీల్చుకుంటున్నారు కెమికల్స్. ఇంత కెమికల్స్‌కు దూరంగా ఉండకుండా ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత మేకప్‌లని, సెంట్‌లని, లేకపోతే హెయిర్ షాంపూలని, హెయిర్ కండిషనర్‌లని అంటే మొత్తం బాడీ అంతా కెమికల్స్‌తో నింపేస్తున్నారు. దాంతో పాటు మనం వేసుకునే బట్టలు మొత్తం పాలిస్టరే. పాలిస్టర్ అంటే ఏంటి? కెమికల్స్. ఇవన్నీ మనకు తెలియకుండానే కొన్ని వందల, వేల హార్మ్‌ఫుల్ కెమికల్స్ అన్నీ బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఇవన్నిటికి దూరంగా ఉండాలంటే బెస్ట్ ఏంటంటే, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే కొన్ని మన చేతిలో లేవు. మనం తినేటప్పుడు ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్‌లో తింటున్నారు. ఎందుకు? స్టీల్ ప్లేట్స్‌లో తినొచ్చు కదా! అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగుతున్నారు. ప్రతిసారి ప్లాస్టిక్‌లో తాగకుండా వీలైనంత వరకు నార్మల్ వాటర్ తాగండి. సో, ఇంత న్యాచురల్‌గా అంటే మనం కొన్ని బెడ్ షీట్స్ ఒస్తున్నాయి. పాలిస్టర్ బెడ్ షీట్స్ ఎందుకు తీసుకుంటారు? కాటన్ బెడ్ షీట్స్ తీసుకోండి. మేబీ అది ఉతకడం గానీ, ఆరేయడం గానీ కష్టం ఉండొచ్చు. బట్ దే ఆర్ గుడ్. సో, ఇంకోటేంటంటే అల్యూమినియం పాత్రలు వాడడం. సో, వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్స్, మెడిసిన్స్ వాడితే అది ఈ కెమికల్స్‌కి దూరంగా ఉంటారు తప్పితే లివర్ డీటాక్స్ అని, బ్లడ్ డీటాక్స్ అని, బ్రెయిన్ డీటాక్స్ అని, టోటల్ బాడీ డీటాక్స్ అని ఇదంతా జస్ట్ టైమ్ వేస్ట్. దీని యూజ్‌లెస్ తప్పితే దాంట్లో ఎటువంటి నిజం అనేది లేదు. యెస్ సార్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన అంటే ప్రేక్షకులకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. యాహ్! ముఖ్యంగా అంటే మనం మార్నింగ్ హ్మ్. లేచినప్పటి నుంచి అట్‌లీస్ట్ నైట్ వరకు ఏదో రకంగా ప్లాస్టిక్ కావచ్చు, రైట్. కలుషితమైన పదార్థాలు కావచ్చు, హ్మ్. ఎవ్రీథింగ్ హ్మ్. ఫుడ్ పరంగా కావచ్చు, మీరన్నట్లుగా హ్మ్. ఎయిర్ పరంగా కావచ్చు, ఏదో హ్మ్. రకంగా తీసుకుంటూ రైట్. ఉంటాం. అంటే కంప్లీట్‌గా దీన్ని అవాయిడ్ చేయడం అనేది ప్రేక్షకులతోనైతే చాలా అసాధ్యం అనే చెప్పవచ్చు. రైట్. అసలు దీనికి దూరంగా ఉండాలంటే ఏ హ్మ్. విధంగా మనం ఎలాంటి విధానాలు పాటించాలని చెప్పవచ్చు మరి? రైట్. ఇది ప్రేక్షకులకే గాదండి. చెప్పే డాక్టర్లకు గూడా సాధ్యం గాదు. సో, మనం జెప్పేదేంటంటే వీలైనంత దూరంగా ఉండండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేస్తున్నారు, బ్రష్ జేస్తున్నారు. సో, నేచురల్ బ్రష్ ఏదన్నా వాడండి. పేస్ట్ గూడా నేచురల్ ఆయుర్వేదిక్ పేస్ట్ గాని ఏదన్నా బెస్ట్ పేస్ట్ వాడండి. పడుకుంటున్నారు. బెడ్‌షీట్‌లు ఎందుకు పాలిస్టర్ బెడ్‌షీట్‌లు వాడుతున్నారు? అదంతా పెట్రోల్‌తో చేసినవి. పెట్రో కెమికల్స్ అవన్నీ. సో, కాటన్ వాడండి. మేకప్ ఏసుకుంటున్నారు. అసలెందుకు మేకప్? సో, యాంకర్‌లను గానీ, లేకపోతే సినిమా యాక్టర్‌లను గానీ మేకప్ లేకుండా ఎంకరేజ్ జేయండి. సో, వాళ్ళని మేకప్ ఏసుకోమని ఎందుకు ఫోర్స్ జేస్తున్నారు? మేకప్ లేకుండా. మా పాప ఉంది. తను ఏంటి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్. ఓకే. ఫిఫ్త్ క్లాస్‌కి సెంట్ లేనిదే స్కూలుకి పోదు. సో, మొన్న తిట్టి మానిపిచ్చాను. సో, ఓకే. అనవసరంగా ఎందుకు సెంట్లు కొట్టుకోవడము,
లేకపోతే మేకప్స్ ఏసుకోవడము, లేకపోతే హెయిర్ కలర్స్ వాడడము. సో, వీద ఎందుకు ప్లాస్టిక్ దాన్లలో తినడం ఎందుకు? ప్లాస్టిక్ ప్లేట్‌లలో తినడం ఎందుకు? స్టీల్ ప్లేట్‌లో తినొచ్చు గదా! వన్ డేలో మనం అసలు మనకు తెలియకుండా యాహ్! చాలా రకాలుగా అసలు ఏదో ఒక రకంగా తీసుకుంటూనే ఉంటాం. రైట్. అసలు అది ఏ రకంగా తీసుకుంటామో మనకు తెలీదు. మనం రైట్. అది గ్రహించం. కానీ రైట్. తీసుకుంటాం. తీసుకుంటాం. ఫుడ్ కావచ్చు, రైట్. లేకపోతే మీరన్నట్లుగా వాటర్ బాటిల్స్ కావచ్చు, ఎనీథింగ్. గాలి గూడా. డెఫినైట్‌లీ సార్. ఆ! ఏదో ఒక రకంగా అది వెళ్తూనే ఉంటుంది. రైట్. అసల కలుషితం అవుతూనే ఉంటుంది. అవును. ఎయిర్ కూడా మనం పీల్చుకుంటాం. బట్ అంతే. ఇది కలుషితమైన ఎయిర్ అని చెప్పేసి మనం పర్టిక్యులర్‌గా హ్మ్. దాన్ని టెస్ట్ చేయడం కూడా జరగదు కదా సార్. సో, దీని వల్లనైతే ఇంత జరుగుతుందనైతే మీరు చెప్పడం వల్లన అర్థమైంది సార్. థాంక్ యూ సార్. మీ సాధ్యమైనంత వరకైతే ప్రేక్షకులైతే మీరు చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాం సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. యాహ్! Fiticus Homeopathy